అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి పాలకొల్లులో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 98లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా 12,60,00,000 నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల 5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తిగాక ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి. అసంబద్ధంగా అంటే 100 బెడ్ హాస్పిటల్కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్ళీ పూర్వ పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు అరాకొరగా పూర్తి చేయడం. ఆ రకంగా ఎంతో కష్టపడి నేను 14లో ఎమ్మెల్యే 19 4 సంవత్సరాల నుండి పోరాడి ఎంతో కష్టపడి నిధులు తెస్తే దాన్ని కొంతమేర ఇటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు చేయడం ద్వారా కొంత వెచ్చించినటువంటి సొమ్ము కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్లో కూడా 100 బెడ్ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ ఇంకా పర్టికులర్గా డయాలసిస్, ఎందుకంటే ఈ భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం 3-2 గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటి అన్నిటి దృష్టి పెట్టి ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం, అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగు అది కూడా నీరు కారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక 3-4 వార్డ్స్ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి. భద్రత కూడా మన పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటూనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్లోనే 4-5 ఎమర్జెన్సీ వార్డు కింద క్రియేట్ చేసి వాళ్ళ అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.